ఏమంట మంత్రైండో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు జోరుకు బ్రేకులే లేవు కదా. మొత్తం బ్రేకులు లేని బుల్డోజర్ లెక్కనే బీఆర్ఎస్ మీద ఇసుకబడుతున్నాడు. నాకు అడ్డొచ్చినా మీకే రిస్క్, నేను మీకు అడ్డొచ్చినా మీకే రిస్క్ అన్నట్టు కారు పాటోళ్ళని కాళ్ళ కింద దొక్కి పడేస్తా అన్నట్టే మాట్లాడుతుండు. రాజకీయంగా విమర్శిస్తే ఓకే గానీ పర్సనల్గా పగోలు కూడా మాట్లాడిన తీరులో మాట్లాడి మందిలో ఇజ్జత్ పలసగా చేసుకుంటుండు అనిపిస్తుందట ఆయన మాటలు చూసిన వాళ్ళకు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు వాళ్ళ పార్టీని విమర్శించిన ప్రతిపక్షం విమర్శలకు కౌంటర్లతో తిప్పి కొడితే తప్పులేదు. కానీ పగోలు కూడా మాట్లాడిన తీరులో మాట్లాడే చిత్రం అనిపిస్తుంది. కేసీఆర్ సార్ కాల్ జారి కింద పడితే కేసీఆర్ కు పనిష్మెంట్ ఇవ్వాలనే రిజల్ట్ వచ్చిన రోజే దేవుడా నడుమిరగొట్టిందని ఎక్కిరించుకుంటా మాట్లాడిండు. కేసీఆర్ తోటి రాజకీయంగా వైరం ఉంటే రాజకీయ విమర్శలు చేయాలి గాని ఆయన కాల్ జారి కింద పడిన దాని మీద గట్ల ఎకిల్ మాటలు మాట్లాడేందని నెటిజన్లు గరమైతున్నారు. ప్రతిపక్ష నాయకుడే కావచ్చు గాని అందుకని గాతిల్ల నాశనం కోరుకోవాలనా? కార్పాట అధికారంలో ఉన్నప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ కంపెనీలకు తెలంగాణ సర్కార్ సాయం చేసింది. అప్పుడే యాద్ మరిస్తే ఎట్లా? కొడుకు పోయి పుట్టెడు దుఃఖంలుంటే కేసీఆర్ ఇంటికి వచ్చి కన్నీళ్లు దూడ్చి ఓదార్చింది కూడా యాదికి లేదా? జనాలు ఉసురుదాల్గే మీ ఇంట్లో కీడైందని మేం కూడా అనొచ్చు, కానీ మేము అట్లా అనం. మా సంస్కారం అడ్డొస్తది అని బీఆర్ఎస్ పార్టీలు గరమైతుండ్రు. పెడితే పెళ్లి గోరుడు లేకుంటే సావు గోరుడు మంచిది కాదని ఎంకన్న సార్కు సురుకులు పెడుతుర్రు. అయినా కూడా ఎంకన్న సార్ గట్ల అనేది లేకుండే. ఏమంటారు?